మనందరికీ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలిసిందే కదా! నేటి యువత ఎక్కువగా వినియోగానికి గురవుతున్న విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్స్‌ని వినియోగించడం. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండటం. అలాగే చాలా చాలా వెబ్‌సైట్స్‌ల్లో క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్‌ని విచ్చలవిడిగా ఇచ్చేస్తూ నో డాక్యుమెంట్స్, నో ప్రూఫ్ ఆఫ్ అని చెప్పేస్తూ ఉండడంతో యువత క్రెడిట్ కార్డ్స్‌ను బారి పడి చాలా సమస్యలకు గురవుతున్నారనేసి ఒక అధ్యయనం చెప్తోంది. పైసా బజార్ అధ్యయనం ప్రకారం 25-28 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా మొదట క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులకే ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డులు తీసుకొని వాటిని విచ్చలవిడిగా అంటే ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ వాటి సమస్యలకు గురవుతున్నారు. చాలా వెబ్‌సైట్‌లో క్యాష్ బ్యాక్, రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పేసి, ఫీచర్లు అని చెప్పేసి యువతని ఆకర్షించడం కూడా ఈ సమస్యకు ఒక కారణం అని చెప్తున్నారు. క్రెడిట్ కార్డులు తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆలోచించండి అని చెప్తున్నారు. ముఖ్యంగా యువత ఈ క్రెడిట్ కార్డుకు బానిస కాకుండా ఆలోచించి క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి. మీ అవసరాలకు తప్ప అనవసరంగా మాత్రం ఈ క్రెడిట్ కార్డ్స్‌ని తీసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో చాలా చాలా చిక్కులుంటాయి. అలాగే ఆర్‌బీఐ రూల్స్ కూడా మారబోతున్నాయి. అలాగే బీఎన్‌పీఎల్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్‌లు ఈ ధోరణిని వేగవంతం చేసేసాయి అసల. విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకి ఆఫర్‌లు ఇచ్చేసేయడం. నో డాక్యుమెంట్స్, నో ప్రూఫ్ వెరిఫికేషన్స్ ఇచ్చేయడం. వాళ్ళ ఇన్‌కమ్ ఏంటి, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఖర్చులు ఏంటి చూడకుండా కొన్ని కంపెనీస్ అయితే ఫ్రీ ఆఫర్స్ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఇవ్వడంతో యువత ఆకర్షితులయ్యి మా క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పడం కోసం, లేకపోతే వాటి వల్ల వచ్చే సమస్యలను గుర్తించకుండా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ ఆదాయానికి మించి ఖర్చులు పెట్టేసి అవి కట్టలేక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అప్పులు బాధ్యత పెంచుకోకుండా ఆర్థిక వ్యవస్థ నిపుణులు చాలా బాగా హెచ్చరిస్తున్నారు. ఆదాయం, ఖర్చులపై స్పష్టత ఉంటేనే మాత్రమే మీరు క్రెడిట్ కార్డులకి అప్లై చేయండి. వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలుసుకోండి అనేసి చెప్తున్నారు.